విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఇవన్నీ చేసే ముందే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. పోలవరం, సిఆర్డిఏ, ఏపీ, అమరావతి, ఎనర్జీ పైన, ల్యాండ్, మైన్స్, మినరల్, ఫారెస్ట్ పైన, ప్రొహిబిషన్, ఎక్సైజ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, ఫైనాన్స్ పైన 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. అవన్నీ చేసిన తర్వాత ఎక్కడికక్కడ క్లీనప్ అంతా ప్రారంభించాం. ఇంటీరియం బడ్జెట్ పెట్టాం. మళ్ళీ అవగాహన పెంచుకున్నాం. ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చాం. ఇప్పటికి 24,811 కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ పే చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 3,449 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. లాంగ్ పెండింగ్ డ్యూస్ అన్ని ఉద్యోగస్తులు ఉంటే 10,925 కోట్లు క్లియర్ చేశాం. ఇరిగేషన్ రోడ్లకి 14,816 కోట్ల రూపాయలు పే చేశాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 14,479 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేసి దానికి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి యూసీలు తీసుకుపోయి మళ్ళీ 82 స్కీముల్ని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆర్థిక ఇబ్బందులున్నాయి వదిలిపెడితే కేంద్రం ఇచ్చే నిధులు కూడా మనకు రావు. అందుకని దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే రీబిల్డింగ్ విత్ పర్పస్, రిఫార్మింగ్ విత్ రిజాల్వ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కడికక్కడ మనం చెప్పినట్టు అన్ని చేయడం కోసం ఏ విధంగా వీలైనంత వరకు సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులకు కూడా మళ్ళీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేసి వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం. కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం. మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్యారల్గా ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ని చేశాం కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సరం ఊహించిన విధంగా రికవరీ ఫేస్కి వచ్చాం. పూర్తిగా రికవర్ అయ్యామని నేను చెప్పను. ఇంకా సమస్యలున్నాయి. సమస్యలను అధిగమించే విధంగా మనమందరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పను. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ రోజు ఎట్లుంది, ఈరోజు 0 టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ కానీ ఉమెన్ పైన క్రైమ్స్ కానీ, ఇంకో పక్కన ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తాం. లిక్కర్ పాలసీ నాసి రకం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క ట్రాన్స్పరెంట్ కానీ అకౌంటబుల్గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క శాండ్ అయితే నేచర్ ఉచితంగా శాండ్ ఇస్తే దీన్ని ఇష్టానుసారంగా అమ్మి భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫ్రీ అండ్ ఈజీ యాక్సెస్ తీసుకొచ్చాం. ఇక్కడ ఇంకా జిల్లా యంత్రాంగం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా మీకు పాస్ ఆన్ చేస్తాను. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కూడా చిత్తశుద్ధితో సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోడ్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటే దగ్గర 4,765 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ కానీ 14,710 కిలోమీటర్లు ఎండిఆర్స్ కానీ పార్ట్ హోల్ ఫ్రీ చేశాం. ఇవి కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ నేను ముందే చెప్పాను మీకు, అమరావతిని అయితే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక మాటలో చెప్పాలంటే P4 కూడా 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి, ప్రపంచం